ఆది డిన్నర్ చేద్దుగానిరా. వద్దు సీతమ్మ. హాస్పిటల్లో పవిత్ర నీ మీద సీరియస్ అయిందని ఫీల్ అవుతున్నావా అది? అవేవి పట్టించుకోవద్దు. మెల్లగా తను నువ్వు చూపించే కేరింగ్ ని అర్థం చేసుకుంటుంది. నువ్వురా తిందుగాని. లేదు సీతమ్మ, నేను వస్తే తను తినదు. పవిత్ర నన్ను అర్థం చేసుకోవడానికి, మమ్మల్ని ఇద్దరిని దగ్గర చేయడానికి నీ వైపు నుంచి నువ్వు చేయాల్సిన ప్రయత్నాలన్నీ చేస్తున్నావు. నేను చేసిన గాయాన్ని నువ్వు మాన్పుదామని ట్రై చేస్తున్నావు, కానీ పవిత్ర మాత్రం ఆ గాయం మీద కారం చల్లుతున్నాననే ఫీల్ అవుతుంది. చూడాది, కోపం ఉంటే మంచి కూడా చెడుగానే కనిపిస్తుంది. అది సహజం. అలా అని మన ప్రయత్నాన్ని మనం మానుకుంటే ఎలా? నిజం అర్థమయ్యే వరకు అబద్ధం అపార్థాలని సృష్టిస్తూనే ఉంటుంది. పవిత్ర తన మైండ్లో ఎలాంటి ఆలోచనలు పెట్టుకోకుండా, తను బాధపడకుండా, తను ఎమోషనల్ అవ్వకుండా కేర్ తీసుకోమన్నారు సీతమ్మ. తను నన్ను అర్థం చేసుకోకపోయినా పర్వాలేదు, తను బాగుంటే చాలు. అండ్ ఒకవేళ పవి నా వల్ల హర్ట్ అయ్యి తనకి తన కడుపులో ఉన్న బిడ్డకి ఎఫెక్ట్ అయితే నేను అస్సలు తట్టుకోలేను. సరేరా అది, కాలమే అన్నిటికీ సమాధానం చెప్తుంది. నూరా. సీతమ్మ ఒక్క నిమిషం. ఇదిగో, ఈ టాబ్లెట్స్ మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ తర్వాత, నైట్ డిన్నర్ తర్వాత వేయాలి. ఇవేమో లంచ్కి ముందు, డిన్నర్కి తర్వాత, ఇవేమో పడుకునే ముందు. ఓకే, ఇవి ఉన్నాయి కదా, ఇవి ఎంటీ స్టమక్తో వేసుకోవాలి. ఓకే, నేను ఇస్తే తీసుకోదు కాబట్టి నువ్వే ఇవ్వాలి. సరేలే, నేను ఇస్తాను. అండ్ సీతమ్మ, ఈ కుంకుమ పువ్వు పాలలో కలిపివ్వు. ఇది నేను ఇచ్చానని మాత్రం అస్సలు చెప్పకు. వీడి మంచి మనసుని పవిత్ర ఎప్పటికి అర్థం చేసుకుంటుందో ఏంటో.